హలో సురేష్ గారు. చెప్పండి సార్, తారక్ గారు. 25 ఏళ్ల ప్రస్థానం అంటే మాట్లాడడానికి ఒక గంట అరగంట సరిపోదు. కాకపోతే ఏంటంటే 25 ఏళ్ల ప్రస్థానం అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, అంతకుముందు మళ్ళీ 12 ఏళ్ళు మేనేజర్, మేనేజర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, కెమెరా అసిస్టెంట్గా ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ప్రొడ్యూసర్. యాజ్ ఏ ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అయింది 25 ఇయర్స్. 25 years. సో 25 ఇయర్స్ మన కౌంట్కి వస్తుంది. మిగతా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది 12 ఇయర్స్. అంటే ఆల్మోస్ట్ 40 years అనుకోవచ్చు. 37, 38 years. అంటే మోహన్ బాబు గారు అన్నారు మొన్న 40 years అన్నారు. 40 years, 50 years అని చెప్పి. 50 years. సో అంటే మీకు ఆయనకున్న పరిచయం వేరు కదా సార్. యాక్చువల్గా నాకు ఆయనకున్న పరిచయం వేరు. బట్ అయితే నాకున్న డౌట్ ఏంటంటే, మీరు ఇన్ని సినిమాలు తీశారు, ఇన్ని బ్లాక్ బస్టర్లు కొట్టారు, ఒక నిర్మాతగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మరి మీకు అంటూ అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి ఎప్పుడు సినిమా తీసే అవకాశం రాలేదా? ఎందుకని అది జరగలేదు సార్? అవకాశం రాలేదు. మంచి అంటే కథ కావాలి. కథ ఉన్నప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నారు. సో మనం కూడా నా సైడ్ ఆలోచించలేదు ఎప్పుడు. గురువు గారు గురు భక్తి అనే ఆ టైప్లోనే ఉండిపోయాం. కానీ గురువు గారు గురు భక్తి అన్నప్పుడు బేసిక్గా చెయ్యాలి అనే ఉంటుంది కదా సార్. యాక్చువల్గా మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళతో ఎక్కువ కలిసి పని చేయాలి, లేకపోతే ఆయనకి ఒక సూపర్ హిట్ అవ్వాలి, ఇలాంటివి ఉంటాయి కదా. ఎందుకంటే అప్పుడు మీరు చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ సక్సెస్సే కదా. అంటే అవకాశం రాలేదు ఆ సినిమా కథలకి. మనకి ఆయన చేసే క్యారెక్టర్ ఎప్పుడు ఆయన హీరోగా చేసేది కానీ, ఆయన క్యారెక్టర్ చేసినప్పుడు క్యారెక్టర్ కానీ ఎప్పుడు అవకాశం రాలేదు.